మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని కదా. సో మనం ఏం చేస్తాము? సృష్టికి పక్క పెట్టి ఓన్లీ మనుషులకే సువార్త ప్రకటిస్తాం. ఏం చేస్తాం? మన 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 దృష్టిలో అయిన సృష్టి అనేది మనుషులే. ఈమె ఎవరు? సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఒకసారి సముద్రాన్ని కూర్చుంటే సువార్త చెప్తుంటే చేపలు వచ్చింది. అలా అప్పుడు నాకు అర్థం ఏంటంటే మన సువార్త చెప్పాల్సింది ప్రతి సృష్టికి, అంటే చెట్లకు చెప్పాలి, గుడ్డలకు చెప్పాలి. అందుకని ఈ పర్వతం వెళ్ళి పడువు అంటే పర్వతంకి ఏమున్నాయి, భూమికి ఏమున్నాయి అంటే మన సువార్త చెప్పాలంటే మనుషులే కాదు, చెట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. వాటికి ఏం చెప్పాలి? రెండు మాటలు. ఏసుప్రభు చెప్పాడు. చెట్టుతో మాట్లాడినా, గాలితో మాట్లాడిందా, తుఫాన్తో మాట్లాడిందా, నీళ్ళతో మాట్లాడిందా, నీళ్ళలో ఉన్న చేపతో మాట్లాడిందా? దేవుడు మాట్లాడింది కదా. సో మనం కూడా ఏమైనా సర్వ సృష్టికి సో వీ హావ్ అథారిటీ.